నమస్కారం. న్యాయసేవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుకు ఒక ముఖ్యమైన విశేషం ఉందండి. మన ఈటీవీ న్యాయసేవ కార్యక్రమం 16 వసంతాలు పూర్తి చేసుకుని 17వ వసంతంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి విచ్చేసిన మన కార్యక్రమానికి విచ్చేసిన న్యాయమూర్తులందరికీ, న్యాయవాదులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇక ఇవాల్టి అంశం హిందూ వివాహ చట్టాలు, న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు, సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 11వ జూనియర్ సివిల్ జడ్జి, సిటీ సివిల్ కోర్టు సికింద్రాబాద్ శ్రీమతి కె శిరీష్ గారు, అలాగే న్యాయవాది శ్రీమతి సానిశెట్టి సౌమ్య గారు. వారి విలువైన సలహాలు, సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, హిందూ వారసత్వ చట్టం ముఖ్య ఉద్దేశం ఏంటి, అందులో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి? మనకి హిందూ వారసత్వ చట్టం అనేది తీసుకురాకన్నా ముందు, ఇది తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యాక్ట్ కన్నా ముందు మనకి హిందువులందరూ కస్టమ్స్ అనేది ఫాలో అయ్యేవారండి. ఆ కస్టమ్స్ అనేవి ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్కి, ఒక కమ్యూనిటీ నుంచి ఇంకో కమ్యూనిటీకి డిఫరెంట్గా ఉండేవి. సో హిందువులందరికీ ఒక యూనిఫామ్డ్ అండ్ కోడిఫైడ్ లా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. రెండో అంశం ఏంటంటే, ఇంతకుముందు విమెన్కి లిమిటెడ్ ఎస్టేట్ ఉండేదండి. ఆ పరిమితమైన హక్కులు అనేవి ఉండేవి. ప్రాపర్టీ పైన అబ్సల్యూట్ రైట్స్ అనేవి ఉండేవి కాదు. సో ఆ లిమిటెడ్ ఎస్టేట్ని అబాలిష్ చేస్తూ ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. మూడో అంశం ఏంటంటే, మనకి ఈ యాక్ట్ ద్వారా విమెన్కి మెన్తో సమానంగా ఈక్వల్గా రైట్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఓకే లాయర్ గారు, అలానే హిందూ వారసత్వ చట్టం ప్రకారం వారసులు అంటే ఎవరెవరు వస్తారు? హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఎవరైతే చనిపోయారో వాళ్ళు విల్లు రాసి చనిపోయారా, విల్లు రాయకుండా చనిపోయారా అని రెండు విధాలుగా ఉంటుందండి. ఒకవేళ విల్లు రాయకుండా చనిపోయేటప్పుడు అంటే వారసులు ఎవరెవరు వస్తారు? ఆయన చనిపోయిన తదనంతరం క్లాస్ 1 లీగల్ ఎయిర్స్, క్లాస్ 2 లీగల్ ఎయిర్స్, దాని తర్వాత యాగ్నేట్స్, కాగ్నేట్స్, ఇంకా స్టేట్ ఎస్టేట్ అని 5గా విభజించారు. అందులో క్లాస్ 1 లీగల్ ఎయిర్స్ కింద వైఫ్, వాళ్ళ పిల్లలు, దాని తర్వాత మదర్ వస్తారు. ఓకే, ఒకవేళ పిల్లల తర్వాత మదర్, ఫాదర్ కూడా వస్తారు? ఫాదర్ రారండి. ఫాదర్ వచ్చేసి క్లాస్ 2 లీగల్ ఎయిర్ కింద వస్తారు. ఫాదర్ తర్వాత ఫాదర్ అయితే మదర్ మాత్రం క్లాస్ 1 కింద వస్తారు. ఆయన పిల్లలు, ఆయన వైఫ్, అదే ఆ మేల్ పర్సన్ వైఫ్, వాళ్ళందరూ క్లాస్ 1 లీగల్ ఎయిర్స్ కిందే వస్తారు. క్లాస్ 2 లీగల్ ఎయిర్స్ కి ఫాదరు, ఆయన సిబ్లింగ్స్ ఉంటారు, బ్రదర్ సిస్టర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు క్లాస్ 2 లీగల్ ఎయిర్స్ కింద వస్తారండి. దాని తర్వాత యాగ్నేట్స్, కాగ్నేట్స్ అని బంధువులు కలుపుకుంటారు. యాగ్నేట్స్ అంటే మేల్ ఫ్యామిలీ చైన్ నుంచి వచ్చిన వాళ్ళందరినీ యాగ్నేట్స్ అని అంటారు. మేల్ కమ్ ఫీమేల్ ఫ్యామిలీ చైన్ నుంచి వచ్చిన బంధువులందరినీ కూడా కాగ్నేట్స్ అని అంటారు. ఒకవేళ వాళ్ళు కూడా లేకపోతే ఆ ప్రాపర్టీ స్టేట్ ఎస్టేట్కి వెళ్ళిపోతుంది. ఇలా సపరేట్గా విభజించారండి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. బొబ్బిలి నుంచి రాజు గారు. హలో. నమస్తే అండి, చెప్పండి. మాది హిందూ వారసత్వ చట్ట ప్రకారం మేము 1997లో సబార్డినేట్ కోర్టు ద్వారా లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయిపోయాం మేడం. మా పెదనాన్న గారి నుంచి దాంట్లో సర్వే నెంబర్ తప్పు పడింది మేడం. విస్తీర్ణం సరిపోయింది, ఒక్క సర్వే నెంబర్ లోనే మాకు 2 ఎకరాల పొలం వచ్చింది. దాంట్లో ఒక్క సర్వే నెంబరు 30 సెంట్స్ కొంచెం సర్వే నెంబర్ తప్పు పడింది. ఇటీవల జరిగిన సర్వేలోన సర్వే నెంబర్ తప్పు పడడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం. ఇప్పుడు సర్వే నెంబర్ సెట్ చేసుకునే అవకాశం ఏమైనా ఉంటుంది? అయితే పొజిషన్ లో మీరే ఉన్నాం మేడం. అదే ఓకే, సర్వే నెంబర్ మళ్ళీ కోర్టు ద్వారా చేయాలంటే ఏముంది మేడం ప్రొసీజర్? ఓకే జడ్జి గారు, చూడండి, మీరు మీ దగ్గరలో ఉన్న న్యాయ సేవాధికార సంస్థకి వెళ్ళి ఒకసారి ఇలా మేము కాంప్రమైజ్ చేసుకున్నాము, మాకు కాంప్రమైజ్ డీడ్ అనేది ఇచ్చారు, ఏ సంవత్సరం అయితే ఇచ్చారో అది చెప్తూ ఒక అప్లికేషన్ పెట్టుకోవాలండి. అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మీకు తగిన సలహా ఇస్తారు. అలానే ఇప్పుడు హిందూ వారసత్వ చట్ట ప్రకారం చెల్లుతుందాం మేడం? ఒక్కసారి రిపీట్ చేయండి. హిందూ వారసత్వ చట్టం ప్రకారం అన్నదమ్ముల మధ్య అసైన్మెంట్ భూములు చెల్లుతాయా? అసైన్మెంట్ భూములు అంటున్నారా అండి? అవునండి. అసైన్డ్ ల్యాండ్ అనేది అది ఓన్లీ పొసెషన్ ఎంజాయ్మెంట్ వరకు మాత్రమే ఉంటుందండి. అంటే మీరు పొసెషన్ ఎంజాయ్ చేసుకోవచ్చు, ఆ ప్రాపర్టీ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు, అనుభవంలో ఉండొచ్చు. అంటే ఎంతమంది అన్నదమ్ములు ఉన్నా వాళ్ళందరూ అంటే డివైడ్ చేసుకోవచ్చా అండి? అందరికీ హక్కు ఉంటుంది, అంటే పొసెషన్ హక్కు అనేది ఉంటుంది, అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు ఆ ప్రాపర్టీని. ఓకే, కాల్ తీసుకుందాం అండి. హలో. హలో కిట్టయ్య గారు, నమస్తే అండి, చెప్పండి. మరి
ల్యాండ్ పట్టా ల్యాండ్ మా Okay. తాత నుంచి నాకు, నా నుంచి మా తండ్రికి, తాత నుంచి తండ్రికి, తండ్రి నుంచి నాకు వచ్చింది. ఓకే. అది డ్రై ల్యాండ్ 2.5 లోపు ఉంటది, 2 పైన ఉంటది. ఉమ్. అయితే మా తండ్రి నేను చిన్నగా ఉన్నప్పుడు అమ్మలేదు అనుకుంటా, మరి ఏం చేసిండు, అది వేరే వ్యక్తికి పోయింది. ఓకే. అయితే అతను పట్టా లేదు అతనికి, ఉమ్. మాకేం పట్టా ఉన్నది, పేపర్స్ అన్ని నా పేరట్ ఉన్నాయి. ఇప్పుడు సాగులో ఎవరున్నారండి? ఆయన కబ్జాలో ఉన్నది, వేరే ఆయన కబ్జాలో. ఓకే. కానీ ఆయన పేరు మీద ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, మీ పేరు మీదే ఉన్నాయి. ఒక నిమిషం చెప్పండి. ఆ కబ్జాలో ఉన్న అతని పేరు మీద ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు, మీ పేరు మీదే ఉన్నాయి, అంతే కదండి? డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి, కబ్జా ఆయనకు ఉన్నది. ఉమ్. అయితే అతను కాంప్రమైజ్ కూడా రావడం లేదు, ఏదైనా సెటిల్మెంట్ చేసుకుందాం అంటే. ఓకే. మరి మీరు పొజిషన్లోకి వెళ్ళకపోయారా? మేడం మీరు పొజిషన్లోకి ఎందుకు వెళ్ళలేదండి? మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా. ఎక్కడికి అంటే కాంప్రమైజ్ సార్? కాంప్రమైజ్ కాదండి, ఆ స్థలం మీదే కాబట్టి మరి మీరు వెళ్ళాలి కదా ఆ స్థలానికి, మీరు సాగు చేసుకోవాలి కదా. మేము వెళ్తే ఇక జగడాలు అయితే, కొట్లాట్లు అయితే అని ఊరుకుంటున్నాం. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి అతను కబ్జాలో ఉన్నారండి? అది దాదాపు ఒక 20 సంవత్సరాల కంటే ఎక్కువ కావచ్చు. ఓ, 20 సంవత్సరాలు అయిపోయింది. లాయర్ గారు, ఇప్పుడు మీ దగ్గర వ్యాలిడ్ పట్టా ఉంది అంటున్నారు కాబట్టి మీ దగ్గర పొసెషన్ లేదండి. మీరు మీ దగ్గరలో ఉన్న ఒక సివిల్ కోర్టుకి వెళ్ళి రికవరీ ఆఫ్ పొసెషన్ దావా వేసుకోవాల్సి ఉంటుందండి, ఆయనను కూడా పార్టీ చేస్తూ. అంటే 20 సంవత్సరాల నుంచి సాగులో 20 సంవత్సరాల నుంచి ఉన్నా మేడం. కొంచెం గట్టిగా చెప్పండి. మీరు పట్టా మీ దగ్గర ఉంది, వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉన్నాయి అని చెప్తున్నారు కదా. పొసెషన్ మాత్రమే, అవి కూడా నాకే పడుతుంది. ఓకే ఓకే, పొసెషన్ మాత్రమే మీ దగ్గర లేదు కదండి. మీ దగ్గరలో ఉన్న సివిల్ కోర్టుకి వెళ్ళి సూట్ ఫర్ రికవరీ ఆఫ్ పొసెషన్ అని ఉంటుందండి. మీ పొసెషన్ మీకు వెనక్కి తిరిగి ఇవ్వాలని ప్రేయర్ చెప్పుకుంటూ కోర్టులో దావా వేసుకోవాల్సి ఉంటుంది. కోర్టులో వేసుకోవాలన్నా? అవునండి. ఒక విషయము చెప్పండి. వాళ్ళ ల్యాండ్ లో వాళ్ళ సమాధులు ఉన్నాయి, వాళ్ళ ఆయన తండ్రిది, తల్లిది సమాధులు కూడా ఉన్నాయి. అది కూడా మీరు కోర్టు వారి దృష్టికి తీసుకెళ్లాలండి. వాళ్ళు వచ్చి వాళ్ళ దగ్గర ఏమైతే మెటీరియల్ ఉందో, లేదంటే వాళ్ళు రిటర్న్ స్టేట్మెంట్ కూడా వేస్తారు కదా, దాన్ని బట్టి కోర్టు డిసైడ్ చేస్తుంది ఫైనల్ గా. అయితే కోర్టుకి వెళ్ళాలి మేము, అంతేనా? అవునండి. సరే, నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏమన్నా అడుగుతాం మిమ్మల్ని. అలాగే. ఓకే. యాక్చువల్గా 20 సంవత్సరాల నుంచి వాళ్ళు పొజిషన్లో ఉన్నారు కాబట్టి సో ఏమన్నా హక్కులు అడ్వర్స్ వస్తాయండి? పొజిషన్ అనేది 30 years కి స్టార్ట్ అవుతుంది. ఓకే, 30 years కి స్టార్ట్ అవుతుంది. మరో కాల్ తీసుకుందాం. రాజమండ్రి నుంచి సురేష్ గారు. హలో సురేష్ కుమార్ గారు, చెప్పండి. హలో, చెప్పండి. మేడం, ఇప్పుడు యాక్చువల్ గా మా తాతయ్య గారి నుంచి ఒక ఆస్తి వచ్చి మా ఫాదరు ప్లస్ మా చిన్నాన్న గారు అదే ఉన్నారు. కానీ యాక్చువల్గా ఏంటంటే అది మా తాతయ్య గారు నాకు వీలునామా రాశారండి, ఒక 97 లో ఎప్పుడో రాశారు. ఓకే. అది మా తాతయ్య గారు నాకు రాశారు. తర్వాత మా ఫాదర్ ఏం చేశారంటే దాన్ని మా తాతయ్య గారు బతుండగానే క్యాన్సిల్ చేసేసి ఆయన పేరు మీద మార్చేసుకున్నారు. మీ ఫాదర్ పేరు మీదకి? ఫాదర్ పేరు మీద మార్చేసుకున్నారు. ఓకే. రిజిస్ట్రేషన్ చేయించారా అండి మార్చిన తర్వాత? చేయించారండి, వాళ్ళు చేయించుకుని. యాక్చువల్ గా మా తాతయ్య గారు ఎందుకు చేశారంటే యాక్చువల్ గా మా ఫాదర్ మదర్ చనిపోయిన తర్వాత రెండో వివాహం చేసుకున్నాడు ఆయన. అందుకని ఏంటంటే ఎందుకైనా మంచిదని చెప్పి ఆయన నా పేరు మీద ఆయన రిజిస్ట్రేషన్ అంటే వీలునామా రాశారండి. వీలునామా రాసిన తర్వాత మామూలుగా నేను 97 అంటే అప్పుడు నా ఏజ్ చిన్నది, నా పేరు మీద రాశారు. తర్వాత ఒక 10 years తర్వాత ఆయనకి తెలిసి మా తాతయ్య గారు ఆయన చెప్పలేదు, ఆయన నా పేరు మీద రాసిన చెప్పలా. ఓకే. తర్వాత ఆయనకి తెలిసిన తర్వాత ఏం చేశారంటే అది క్యాన్సిల్ చేయించేసి బ్రదర్స్ అండ్ మా తాతయ్య గారికి 2 కొడుకులండి, వాళ్ళిద్దరు ఏం చేశారంటే క్యాన్సిల్ చేయించేసి వాళ్ళ పేరు మీద మార్చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు అది దాని మీద వచ్చి ఏదైతే సోర్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయో అన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ మాకు రాకూడదు. ఇప్పుడు దాన్ని ఏ విధంగా ఇప్పుడు మీ తాతయ్య గారు ఏదైతే వాళ్ళిద్దరికి మళ్ళీ తిరిగి వీలునామా రాశారో
ఆ ఆస్తి మీ తాతయ్య గారిదేనా అండి? స్వార్జితమా? మా తాతయ్య గారు అంటే ఆయన పూర్వీకుల నుంచి వచ్చిందా? పూర్వీకుల నుంచి వచ్చిందా. ఓకే జడ్జి గారు. మీ తాతయ్య గారికి అది పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి కాబట్టి అలా వీలునామా అనేది రాయడానికి ఉండదండి. వీలునామా చెల్లుబాటు కాదు. అందులో మీకు కూడా హక్కు ఉంటుందండి. మీరు ఒక అది విల్ని ఛాలెంజ్ చేస్తూ అదే విధంగా ఆస్తి భాగ పంపకాల కోసం కేసు వేసుకోవచ్చు కోర్టులో. ఓకే జడ్జి గారు, అలాగే హిందూ వారసత్వ చట్టం ప్రకారము అమ్మాయిలకు వచ్చే హక్కులు ఈ మధ్యకాలంలో కొత్తగా ఏమి యాడ్ అయ్యాయి? అమ్మాయిలకి మనకి రీసెంట్ లీగల్ డెవలప్మెంట్స్ లో కోపార్సనరీ రైట్ అనేది వచ్చిందండి. అంటే కొడుకుతో సమానంగా కూతుర్లకు కూడా పూర్వీకుల ఆస్తిలో సమాన వాటా ఉంటుంది, సమాన హక్కు ఉంటుంది అనేది ఉంటుంది. కోపార్సనరీ రైట్ అనేది ఏమంటారంటే ఒక వారసులకి కోపార్సనర్కి బై బర్త్ రైట్ వస్తుందండి. అంటే పుట్టుకతోనే వాళ్ళకి పూర్వీకుల ఆస్తి మీద హక్కు ఉంటుంది. ఆ హక్కు అనేది కర్త అంటే మేల్ మెంబర్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా డినై చేయడానికి లేదు. కంపల్సరీ వాళ్ళు అడిగినప్పుడు పార్టీషన్కి అడిగినప్పుడు కంపల్సరీ ఆబ్లిగేట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి రీసెంట్ గా వచ్చింది ఆడవాళ్ళ అమ్మాయిలకి కోపార్సనరీ రైట్ అనేది వచ్చిందండి. ఓకే లాయర్ గారు, అలానే హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఇంటి యజమాని అకస్మాత్తుగా మరణించినప్పుడు వారసులకి ఆస్తి హక్కులు ఎలా సంక్రమిస్తాయి? అకస్మాత్తుగా మరణించడం అంటే ఎలాంటి విల్లు రాయకుండా మరణించినప్పుడు ఆయన సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అప్పటి వరకు ఎవరికైనా ఏలియనేట్ చేసుంటే అది ఆయన స్వార్జితం కాబట్టి ఎవరికైనా ఇచ్చుకునే రైట్ ఆయనకు ఉందండి. ఒకవేళ ఆయనకి ఆన్సిస్ట్రల్ ప్రాపర్టీ స్వార్జితం కాకుండా ఆన్సిస్ట్రల్ ప్రాపర్టీ అయితే దాంట్లో పుట్టుకతోనే వాళ్ళ పిల్లలకి రైట్ ఉంటుంది. అలాగే ఆయన ఇప్పుడు ఇంటర్స్టేట్ చనిపోయాడు కాబట్టి ఇప్పుడు క్లాస్ 1 లీగల్ ఎయిర్స్ కింద వాళ్ళందరూ వస్తారు. వాళ్ళందరికీ సమాన హక్కులు ఉంటాయి. పిల్లలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, వైఫ్ కిను ఆయన తల్లి గారికి అందరికి సమానంగా పంచాల్సి ఉంటుంది ఆ ప్రాపర్టీని. ఓకే ఒక కాల్ తీసుకుందాం అండి. కడప నుంచి అశోక్ గారు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మా మామగారు 3 అన్నదమ్ములు మేడం. అందులో వచ్చేసి 3 చనిపోయారు. ఓకే. ఆ 3 మామగారు అయితే మా అత్త వచ్చేసి పెద్ద కోడలు. పెద్ద కోడలు అయితే మా మామ వాళ్ళ మామ పేరుతో ఉన్నది మేడం, అది డాక్యుమెంట్ ఆ ఇల్లు. ఓకే. అయితే మా అత్త వచ్చేసి 1959లో మ్యారేజ్ చేసుకుని స్టిల్ ఇప్పటి వరకు ఆ ఇంట్లోనే సంసారం చేస్తా ఉంది. ఓకే. అయితే మేము మధ్యలో మా అత్త మళ్ళా అది 2014లో మాకు మా అత్తకు ఒకటే కూతురు. మా అత్త వచ్చేసి అంతకుముందు వచ్చేసి మా అత్త మామ అంటే మా అత్త హస్బెండ్ పేరుతో ఇంటి పన్ను, ప్రాపర్టీ ట్యాక్స్, ఎలక్ట్రిక్ బిల్లు కడతా ఉన్నది. ఓకే. ఆ కట్టడం వల్ల మీ అత్తగారు అంటే మేనత్త గారా లేకపోతే వాళ్ళ డాటర్ మ్యారేజ్ చేస్తారు. ఒకటే కూతురు. ఓకే. 2014లో మాకు గిఫ్ట్ డీడ్ ఇచ్చింది మేడం కూతురికి, అల్లునికి. మాకు మేము వచ్చేసి మళ్ళీ మా పేరుతో ఇంటి పన్ను, ట్యాక్స్ ఇన్ని మార్పించుకున్నాము. మళ్ళీ మున్సిపాలిటీ తరఫున మేము ప్లాన్ అప్రూవల్ ఇచ్చి మళ్ళీ కట్టుకున్నాము. ఓకే. ఇప్పుడు వాళ్ళు మా మామ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు తమ్ముళ్ళు కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ కోర్టుకి వేసినారు మేడం. మాకు బాగా ఉండేది. ఓకే జడ్జి గారు, మీ అత్తగారికి అది ప్రాపర్టీ ఎలా వచ్చిందండి? అది మా మామ వాళ్ళ ఫాదర్ది మేడం. ఓకే, అంటే మీ మామగారికి అది స్వార్జితమైన ఆస్తా లేకపోతే పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తా? అంతే, 2 సెంట్లలో 1 సెంటు అతనికి పూర్వీకుల నుంచి వచ్చింది, 1 సెంటు ఆయన కొనుక్కున్నాడు. ఓకే. స్వార్జితానికి ఆ డాక్యుమెంట్ ఒరిజినల్ మా దగ్గరే ఉంది. మీ మామగారి స్వార్జితమైన ఆస్తి మీ అత్తగారికి వచ్చింది కాబట్టి దాని మీద మీకు సంపూర్ణంగా హక్కు ఉంటుందండి. అంటే మీకంటే మీ భార్య గారికి హక్కు ఉంటుంది. ఏదైతే ఇంకొక సెంట్ చెప్తున్నారో పూర్వీకుల ఆస్తి అని, దానిపైన మాత్రం ఎక్స్క్లూజివ్ గా మీ భార్య గారికి హక్కు ఉండదండి. మీ మామగారి అన్నదమ్ములు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అందులో భాగం ఉంటుంది. అవునండి, పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి ఏదైతే 1 సెంటు ఉందో దాంట్లో కంపల్సరీ వాళ్ళకు కూడా ఒక వాటా ఉంటుందండి. ఆ 1 సెంటు ఇంకో మిగిలిన 1 సెంటు కూడా మా మామ వాళ్ళ నాయన కొనుక్కున్నాడు మేడం. అదే అండి, వాళ్ళ నాన్నగారు కొనుక్కున్నారు. వాళ్ళ నాన్నగారి నుంచి ఇతనికి ఏదైనా గిఫ్ట్ గానీ విల్లు ద్వారా వచ్చిందా లేదంటే అతను చనిపోయిన తర్వాత వచ్చిందా? అతను ఎంజాయ్మెంట్ ఉన్నాడు మేడం 70 ఏళ్ళ నుంచి. ఓకే. పెద్ద కొడుకు పెద్ద కోడలు. అవునండి, మీ మామగారి నాన్నగారికి కొనుక్కున్నారన్నారు కదా, వాళ్ళ నాన్నగారు మీ మామగారికి ఏమైనా గిఫ్ట్ గానీ విల్లు గానీ రాసిచ్చారా లేదంటే అది చనిపోయిన తర్వాత వచ్చిన భాగమా? ఏమి రాసి లేదు మేడం. రాసివ్వకపోతే అది పూర్వీకుల ఆస్తి కిందనే పరిగణిస్తారండి.
సో ఆ 1 సెంటు భూమికి మీ మామగారి అన్నదమ్ములకు కూడా కంపల్సరీ వాళ్ళకి షేర్ వస్తుంది. ఇంకొక సెంటు మేడం, ఇంకొక సెంట్ అనేది మీ మామగారి స్వార్జితమైన ఆస్తి అంటున్నారు కాబట్టి అది మా మామగారిది కాదు మేడం, మా అత్త వాళ్ళ మామది. అది కూడా మీ అత్తగారి మామదా అండి? అంటే ఆయనకు 3 కొడుకులు. అట్లా మా మామ వాళ్ళ ఫాదర్ది సెంటు కొనుక్కునింది. అంటే మీ అత్తగారి హస్బెండ్ అంటున్నారా లేకపోతే మీ అత్తగారి మామయ్య అంటున్నారా? మా అత్తగారు మామయ్య మేడం. ఓకే, ఇప్పుడు ఇంకొక సెంట్ ఎలా వచ్చిందండి? ఇంకొక సెంటు పూర్వం మేడం, దానికి డాక్యుమెంట్ లేదు, ఏం లేదు. ఓకే, దాన్ని కూడా కలిపేసుకున్నాం. ఇప్పుడు మీ అత్తగారి మామగారి నుంచి వచ్చింది అంటున్నారు కదా, అది ఏ విధంగా వచ్చింది? ఏది మేడం? ఒకటి వచ్చేసి వాళ్ళ ఫాదర్ది, మా మామ అత్త వాళ్ళ ఫాదర్ది. ఒకటండి, ఇక్కడ మీ అత్తగారి హస్బెండ్ ఉంటారు కదండి, వాళ్ళు 3 అన్నదమ్ములు. అతని పేరు మీద ఏమైనా వాళ్ళ మామగారేమన్నా రాసిచ్చారా? అంటే మీ అత్తగారి మామగారు వాళ్ళ కొడుకు పేరు మీద ఏమైనా రాసిచ్చారా మీ అత్తగారి హస్బెండ్ పేరు మీద? రాసివ్వకపోతే అది పూర్వీకుల ఆస్తి కిందనే పరిగణిస్తారండి. కంపల్సరీ వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది. అయినా కూడా వాళ్ళకి హక్కు ఉంటుందండి, అది తాతల ఆస్తి కాబట్టి కంపల్సరీ వాళ్ళకి హక్కు ఉంటుంది. అవునండి. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సిహెచ్ పంచాక్షరి గారు లైన్ లో ఉన్నారండి. పంచాక్షరి గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు సార్? నమస్తే అండి, బాగున్నామండి సార్. చెప్పండి. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల న్యాయమూర్తులచే జూలై 31, 2010 ప్రారంభమైన ఈటీవీ న్యాయ సేవా కార్యక్రమం నిరంతరం కొనసాగుతూ 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్రజలకు చట్టాలపై అవగాహనను కల్పిస్తూ ప్రయాణం కొనసాగుతోంది. న్యాయమూర్తులు, న్యాయవాదుల తరపున ప్రేక్షకులకు తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హైదరాబాద్ ఈటీవీ సేవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్కారం సార్. ధన్యవాదాలు మీకు కూడా. జడ్జి గారు, అలానే ఇప్పుడు హిందూ మతానికి చెందిన అబ్బాయి వేరే మతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు వారసత్వంగా వచ్చే హక్కులు ఎలా వస్తాయి? మనకి హిందూ మతానికి చెందిన అబ్బాయి అయినా అమ్మాయి అయినా వేరే మతస్థుల్ని కనుక పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఆస్తిలో హక్కు అనేది కోల్పోరండి. ఎందుకంటే మనకి ఇది బై బర్త్ రైట్ వస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బై బర్త్ రైట్ వస్తుంది. సో మ్యారేజ్ అనేది వాళ్ళ బర్త్ రైట్ ని ఎఫెక్ట్ చేయదండి. కంపల్సరీ వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది. కాకపోతే మనకి ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ఒకవేళ వాళ్ళు మతం మారినట్టయితే వాళ్ళకి డిస్క్వాలిఫికేషన్ ఉండదు, కానీ వాళ్ళకి పుట్టిన పిల్లలకి మాత్రం డిస్క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. వాళ్ళకి పుట్టిన పిల్లలు ఈ కన్వర్టెడ్ పేరెంట్స్ యొక్క హిందూ రిలేటివ్స్ ప్రాపర్టీలో ఎలాంటి రైట్స్ అనేది క్లెయిమ్ చేయడానికి ఉండదు. ఓకే. అలాగే హిందూ మతానికి చెందిన అమ్మాయి వేరే మతానికి చెందిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయికి ఎలాంటి హక్కులు సంక్రమిస్తాయి? సేమ్ అప్లై అవుతుందండి. హిందూ మతానికి చెందిన అమ్మాయి అయినా అబ్బాయి అయినా. ఇప్పుడు మనకి కొత్త రీసెంట్ లీగల్ డెవలప్మెంట్ ప్రకారం ఏంటంటే అమ్మాయి కూడా ఈక్వల్ టు సన్, కాబట్టి ఇద్దరికి కూడా సేమ్ అప్లై అవుతుంది. ఓకే. అలాగే హిందూ మతం ప్రకారము, హిందూ ఆచారం ప్రకారం పెళ్లి చేసుకున్న దంపతులు, ఇక్కడ పెళ్లి చేసుకున్న దంపతులు అమెరికాలో విడాకులు తీసుకోవచ్చు. అమెరికాలో తర్వాత వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ ఏమైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు అక్కడ విడాకులు తీసుకోవాలా, ఇక్కడికి వచ్చి విడాకులు తీసుకోవాలంటారా? ఒకవేళ వాళ్ళు కనుక ఎన్ఆర్ఐస్ రెసిడెంట్స్ అక్కడ వాళ్ళైతే తీసుకోవచ్చండి. మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్ చట్టం ప్రకారం ఏంటంటే ఫారిన్ డైవర్స్ డిక్రీ అనేది వ్యాలిడే. అంటే మ్యారేజ్ ఇక్కడ చేసుకున్నా కూడా కపుల్ డైవర్స్ అనేది ఒకవేళ వాళ్ళు ఎన్ఆర్ఐస్ అయితే అక్కడ తీసుకోవచ్చు. కాకపోతే దానికి కంపల్సరీ కొన్ని కండిషన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పార్టీస్ కూడా మనం డైవర్స్ మాట్లాడుకుంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఆ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉందని యాక్సెప్ట్ చేయాలి. అంటే వాళ్ళు కేస్ ప్రొసీడింగ్స్ చేసిన తర్వాత ఏ రిజల్ట్ కైనా బైండ్ అవుతామనేది వాలంటరీలీ సబ్మిట్ అవ్వాలి జ్యూరిస్డిక్షన్ కి. సెకండ్ పాయింట్ ఏంటంటే కంపల్సరీ బోత్ పార్టీస్ పార్టిసిపేట్ అవ్వాలండి కేస్ ప్రొసీడింగ్స్ లో. అంటే ఒకరి యాబ్సెన్స్ లో వచ్చే డిగ్రీ అనేది చెల్లుబాటు అవ్వదు. మూడో విషయం ఏంటంటే మనకి ఇండియన్ హిందూ సక్సెషన్ కావచ్చు, పర్సనల్ లాస్, అదర్ రిలీజియస్ పర్సనల్ లాస్ కావచ్చు, మనకి కొన్ని గ్రౌండ్స్ అనేవి డైవర్స్ ఏ సందర్భాలలో గ్రాంట్ చేస్తారు అనేది కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి. సో ఫారిన్ కోర్టు ఆ కేసుని డీల్ చేసేటప్పుడు కంపల్సరీ మనకి మెన్షన్ చేసిన మన చట్టంలో ఉన్నటువంటి గ్రౌండ్స్ కింద మాత్రమే ఇవ్వడానికి ఉంటుంది. మన చట్టంలో మెన్షన్ చేయని గ్రౌండ్ మీద ఇస్తే అప్పుడు కూడా డైవర్స్ డిగ్రీ అనేది చెల్లుబాటు అవ్వదండి. ఓకే. అలాగే వైఫ్ ఇక్కడ ఉండి ఇండియాలో ఉండి వాళ్ళకి అంటే గొడవలు స్టార్ట్ అయిన తర్వాత వైఫ్ ఇక్కడ ఉండి హస్బెండ్ అబ్రాడ్ లో ఉన్నప్పుడు ఎలా కేసు వేసుకోవాలంటారు?
అదే అండి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏంటంటే కంపల్సరీ పార్టిసిపేట్ చేయాలి. వైఫ్ ఇక్కడ ఉన్నా కూడా వైఫ్ అబ్సెన్స్ లో డైవర్స్ డిగ్రీ తీసుకుంటే అది చెల్లుబాటు అవ్వదండి. అదే విధంగా కొన్ని కేసెస్ లో ఏమవుతుందంటే టెంపరరీ రెసిడెన్స్ చూపించి ఫ్రాడ్యులెంట్ గా డైవర్స్ డిగ్రీ అనేది తీసుకుంటున్నారు, ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ ఫారిన్ కోర్టులో. అంటే మేము ఇక్కడ రెసిడెన్స్ మీ అని చెప్పేసి తీసుకుంటున్నారు, కానీ కంపల్సరీ పర్మనెంట్ రెసిడెన్స్ అనేది ఉండాలండి. ఇంకొకటి ఏంటంటే బోత్ పార్టీస్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా పార్టిసిపేషన్ అనేది కంపల్సరీ. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ కింద ఇరు పార్టీస్ ని విన్న తర్వాతనే ఫైండింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే లాయర్ గారు, అలానే తల్లి నుంచి వారసత్వపు హక్కులు ఎలా సంక్రమిస్తాయి, వస్తాయంటారు? అసలు తల్లి నుంచి కూడా ఖచ్చితంగా పిల్లలకి సమాన హక్కులు వస్తాయండి. ఇప్పుడు తల్లిగారి విషయానికి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మగారి కుటుంబం నుంచి కొంచెం ఆస్తి వస్తుంది, హస్బెండ్ నుంచి కొంచెం ఆస్తి వస్తుంది. అమ్మగారి తరపున వచ్చిన ఆస్తి ఒకవేళ ఆవిడకి హస్బెండ్ పిల్లలు లేకపోయినప్పుడు ఆవిడ అమ్మగారి తరపున లీగల్ ఎయిర్స్ లేదంటే వాళ్ళ పేరెంట్స్కి ఎవరైతే లీగల్ ఎయిర్స్ ఉంటారో వాళ్ళకి చెందుతుంది. అది అటు నుంచి వచ్చిన ఆస్తి కాబట్టి. ఓకే, ఒకవేళ అదే ఆ తల్లిగారికి హస్బెండ్ సైడ్ నుండి సెల్ఫ్ ఎక్వైర్డ్ కానీ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కానీ హస్బెండ్ సైడ్ నుంచి వచ్చిన ప్రాపర్టీ అయితే ఫస్ట్ వాళ్ళ కిడ్స్ ఉన్నారా లేదా చూస్తారు. ఒకవేళ వాళ్ళకి కిడ్స్ లేకపోతే ఆ హస్బెండ్ సైడ్ సిబ్లింగ్స్ కానీ అటు సైడ్ లీగల్ ఎయిర్స్ ఎవరైతే ఉంటారో పేరెంట్స్ కానీ వాళ్ళకి చెందుతుందండి. ఓకే, ఒక కాల్ తీసుకుందాం అండి. ప్రకాశం జిల్లా నుంచి సురేష్ గారు. హలో. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి సురేష్ గారు. ఇది మా తాతగారి ఆస్తి ఉంది మేడం. ఓకే. అది వచ్చేసి మా తాతగారి బ్రదర్ అన్నదమ్ముడు అనమాట. మా తాతగారి బ్రదర్ ఆస్తి కూడా మా తాతగారు కొనుగోలు చేశారు. ఓకే. సో ఇద్దరు చనిపోయారు. అయితే ఇప్పుడు మా తాతగారి పిల్లలు 7 ఉన్నారు. ఓకే, మీ తాతగారు అంటే మీ మదర్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫాదర్. ఓకే. సో ఇప్పుడు మా నాయనమ్మ గారు ఉన్నారనమాట. మీ నాయనమ్మ ఉన్నారండి ఇప్పుడు? ఉన్నారు మేడం. ఓకే. సో ఇప్పుడు ఆ తాత ఆస్తి తన మీద ఉన్న ల్యాండ్ అంతా మా నాయనమ్మకి ఎక్కించుకోవాలా, లేదంటే అంటే పిల్లలు ఉన్నారు కదా, ఆడవాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయింది. మరి ఇప్పుడు ఆడవారికి కూడా వారసత్వం వస్తుందా? బాగా పరిష్కారాలు అయ్యాయండి? ఇంకా ఏం అవ్వలేదా? అంటే వాళ్ళ పెళ్లిళ్ళకి ముందు అంటే 1982 ముందే పెళ్లిళ్ళు అయిపోయినాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నాలు ఇచ్చేసారు అప్పుడే? చేశారు మేడం. ఓకే, ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి మీ తాతగారి పిల్లలు? అందరూ అంటే అమ్మాయిలు అబ్బాయిలు అందరూ ఉన్నారు మేడం. మొత్తం 7 ఉన్నారా అండి? ఉన్నారు మేడం. ఓకే, జడ్జి గారు. మీ తాతగారికి అది ఆస్తి ఎలా వచ్చిందండి? కొనుగోలు మేడం, రిజిస్టర్డ్. ఓకే, మీ తాతగారు ఉన్నారా అండి? లేరు మేడం. ఏదైనా డాక్యుమెంట్ ఏమైనా ఎగ్జిక్యూట్ రాసారా, దస్తావేజ్ ఏమైనా చేశారా ఎవరి పేరు మీదైనా? లేదు మేడం. ఓకే, అలాంటప్పుడు హక్కు ఉంటుందండి. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో మీ తాతగారి పిల్లలు వాళ్ళకు కూడా హక్కు వస్తుంది. మ్యారేజ్ అనేది సంబంధం లేదండి మనకి. మ్యారేజ్ ఎప్పుడు జరిగినా కూడా మీరు చెప్పిన దాని ప్రకారం ఇంతకు ముందు భాగ పంపకాలు జరగలేదు కాబట్టి కంపల్సరీ వాళ్ళకు కూడా హక్కు ఉంటుందండి. అందరికీ సమాన వాటా వస్తుంది? అందరికీ సమాన వాటా వస్తుందండి, ఒక్కొక్క భాగం వస్తుంది అందరికి. ఓకే, వాళ్ళకి 1982 బిఫోరే మ్యారేజ్ అయింది అంటున్నారు మేడం. మనకి మ్యారేజ్ అనేది సంబంధం లేదండి, ఎందుకంటే ఇప్పుడు మనకి డాటర్ ని కోపార్ట్నర్ లాగా చేశారు, 2005 లో చేశారు. మనకి ఇక్కడ ఒక చిన్న రైడర్ ఏముంటుందంటే మనకి 28th December 2004 అనేది టైం లైన్ పెట్టారు. ఆ టైం లైన్ ప్రకారం దానికన్నా ముందు గనక పార్టిషన్ డీడ్ అంటే రిజిస్టర్డ్ పార్టిషన్ డీడ్ జరిగుండి లేదా ప్రాపర్టీని సేల్ చేసినా ఏ రకంగా ఎలియనేట్ చేసినా కూడా ఆ ట్రాన్సాక్షన్స్ వరకు మాత్రమే ఎఫెక్ట్ అవ్వండి. ఓకే, ఇప్పుడు సార్ చెప్పేదాని ప్రకారం ఏంటంటే భాగ పంపకాలు జరగలేదు కాబట్టి కంపల్సరీ వాళ్ళకు కూడా వాటా అనేది ఉంటుంది. ఓకే, మరో కాల్ తీసుకుందాం అండి. ప్రకాశం జిల్లా నుంచి నాగరాజ్ గారు. హలో. మేడం, నాగరాజ్ నా పేరు. నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం, నా పేరు అదే. మా తాతగారు నాకు 2011లో ఇల్లు రాశాడు 1 ఎకరం. ఓకే. అయితే నేను 2018లో దావా వేసాను మేడం. మా మేనత్త ఆ ఎకరం మా మేనత్త ఆన్లైన్ లో తెచ్చిస్తాను పాస్బుక్ మేడం. ఓకే. అయితే అది నీకు ల్యాండ్ లేదు, నీకు ఇక్కడ నీకు సంబంధం లేదు, ఇది నా ల్యాండ్, నా పూర్వీకు నుంచి వచ్చిన ఆస్తి అని చెప్పి ఆమె దావా వేసింది. మీ తాతగారు అంటే అమ్మగారు నాన్నగారా? మా నాన్న మా మేనత్త. ఓకే.
మా మేనత్త నేను ల్యాండ్ మీద పోదామని మా తాత నాకు 2011లో 10లో వీలునామా రాశాడు మేడం. ఓకే. 10 రూపాయల స్టాంప్ మీద. ఆ వీలునామా తర్వాత మళ్ళీ ఇంకేమన్నా వీలునామా రాశారా అండి? ఇంకేం రాయలేదు మేడం. అదే చివరి చివరి వీలునామా నాకు 1 ఎకరం రాసి ఇచ్చాడు. ఇంకొకటి 60 సెంట్లు, ఒకటి 80 సెంట్లు ఉంటే అది ఆయన పేరుతో ఉంది. ఇంకా అదేం రాసి 1 ఎకరమే రాసి ఇచ్చాడు మేడం నాకు. ఓకే. అది 2018లో నేను దావా వేసి అద్దెకి కోర్టులో వేసాను మేడం. అయితే అది ఆల్రెడీ మా ఆన్లైన్ లోకి ఎక్కించుకొని ఉంది అక్కడ. అంటే మీకు రాసిన ఎకరమా? మాకు రాసిన ఎకరం మా మేనత్ ఎక్కించుకున్నాం. పండించుకుంటా ఒక 5-6 సంవత్సరాలు ఆమె తింటానికి జరగకపోతే మా పండించుకోమని ఇచ్చాడు. ఒక 5-6 సంవత్సరాలు వేసుకుంది ల్యాండ్ మీద. ఓకే. ఆ ల్యాండ్ మీద నేను వెళ్తే నన్ను రాని కొట్టారు. 2018 కేసు నెంబర్ కూడా 64. ఆ దావా నా దావా ఈనామా చెల్లదని చెప్పి జడ్జి మేడం కొట్టేసింది. ఓకే. అయితే 2018లో దావా వేసా మేడం. ఓకే. ఆమె ఏమేమి చేసిందంటే మా పూర్వీకు వచ్చిన ఆస్తికి నీకు సంబంధం ఉంటుంది, మా ఆయన తరపు నుంచి వచ్చిన ఆస్తి అని చెప్పి వేసింది ఆమె దావా. ఓకే. నేనేం వీళ్ళము మేమైతే వాళ్ళ ఆయన వాళ్ళ అన్నదమ్ములు 5 అయితే వాస్తవం అయితే వాళ్ళకి ఎకరా 40 సెంట్లు వాళ్ళకి ఎలా వచ్చిందనేది కూడా నేను డాక్యుమెంట్ పరంగా నేను చూపించాను కోర్టులో కూడా. ఓకే. వాళ్ళు మా ఆయన వాళ్ళ అన్నదమ్ములు 5 తలా 20 సెంట్లు వచ్చింది. ఒకరికి 20 సెంట్లు అగస్టు. అర్థమైందండి, అర్థమైంది లాయర్ గారు. ఇప్పుడు వీలునామా రాశారు వీళ్ళ తాతగారు. రాసిన తర్వాత కూడా ఆవిడ మళ్ళీ పొసెషన్ లో వినండి, లాయర్ గారు చెప్తారు వినండి, లాయర్ గారు చెప్తారు వినండి. పొసెషన్ లో ఆవిడే ఉంది కదా. తర్వాత ఈయన ఒరిజినల్ ఓఎస్ వేశాడండి లోవర్ కోర్టులో. అది ఈయనకి ఎగెయిన్స్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఈయన ఇంకా ఫైట్ చేయాలనుకుంటే సబ్సిక్వెంట్ దాని మీద అప్పీల్కి వెళ్ళాలి. ఈయన ప్రీవియస్ గా లోవర్ కోర్టులో ఎందుకు ఓడిపోయాడు, ఈయన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమైనా సరిగా చూపించలేదా, లేదంటే ఆ సవరణలు అన్ని చేసుకుంటూ ఫస్ట్ అప్పీల్ ఏఎస్ అంటారండి. అది అప్పలెంట్ జ్యూరిస్డిక్షన్ లో ఉన్న కోర్టులో వేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళని కూడా పార్టీ చేస్తూ పొసెషన్ లో కూడా అప్పీల్ కూడా పెండింగ్ ఉందా అండి? అప్పీల్ మళ్ళీ అప్పీల్కి వెళ్ళారు. జిల్లా కోర్టులో అప్పీల్ చేశారు. కేసు నెంబర్ 65 నెంబరు. ఓకే. అప్పీల్ చేశాను. అప్పీల్ నోటీసులు పంపించారు. మామూలుగా కేసు ఏంటంటే వాళ్ళ డాక్యుమెంట్ కేసు ఏమైనా తీర్పిచ్చిందంటే వాళ్ళ మీరు పార్టీస్ చూపించలేకపోయారు, మీ దావా నమ్మకం లేదు, వాళ్ళు కొట్టేసింది. అదేనండి ఇప్పుడు మీరు మా ఇల్లు నమ్మకంగా లేదు. నాకు 10 రూపాయల స్టాంప్ మీద ఎంట్రీ నోటు స్టాంప్ మీద రాశారు, రిజిస్ట్రీ రాశారు. కరెక్టే అండి. లోవర్ కోర్ట్ మీరు చెప్పిన వర్షన్ నమ్మలేదు కాబట్టి ఇప్పుడు మీరు అప్పీల్లో ఫైట్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మీ ల్యాండ్ మీకు అది వస్తుందా లేదా అప్పీల్ డెసిషన్ బట్టి డిసైడ్ అవుతుంది. మరో కాల్ తీసుకుందాం అండి. రమణ గారు కాకినాడ నుంచి. హలో. నమస్తే మేడం గారు. నమస్తే అండి, చెప్పండి. మేడం మాది కాకినాడ జిల్లా చాలరావు మండలం చల్లంపేటలో మాకు భూమి ఉంది మేడం. ఓకే. అంటే మా నాన్నగారు వాళ్ళ తాతల నుంచి వస్తుందండి అది. అందులో తాతయ్య గారు భూమి అమ్మేస్తుంటే మా నాన్నగారు కొనుక్కున్నారండి. ఓకే. కొనుక్కుని ఏం చేశారంటే దాన్ని అగ్రిమెంట్ చేయించుకున్నారండి. అంటే రిజిస్ట్రేషన్ చేయించలేదండి, అగ్రిమెంట్ చేయించారు. అగ్రిమెంట్ చేయించి కొన్ని రోజులు పోయిన తర్వాత దాన్ని వీలునామా కింద రాశారండి. ఓకే. రాసి అది మాకు చెప్పలేదండి, అలా ఉంచారండి కాగితం. అయితే కొన్నాళ్ళకి మా నాన్నగారు చనిపోయారండి 2020లో. చనిపోయిన తర్వాత మేము ఆ భూమిలోకి వెళ్ళి చూసుకునేటప్పటికి అందులో 7 సెంట్ల భూమి ఇంకో పక్కన వాళ్ళు కొనుక్కునండి ఈ మా సర్వే నెంబర్ లో భూమిని వాళ్ళు వేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి. ఓకే. రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇది ఎలా చేసుకున్నారో మేము ఎవరు అమ్మలేదు కదా అని చెప్పేసి అంటే అవతల వాళ్ళు అన్నారు, వాళ్ళని అడుక్కోండి అని చెప్పేసి అంటున్నారండి. మరి అలా అన్నట్టుగా మీ దగ్గర ప్రూఫ్ ఏముంది చూపించండి అంటే ఎంఆర్ వర్క్స్ లో ఉంటుంది, మీరు వెళ్ళి తెచ్చుకోండి, లేదా వాళ్ళని వెళ్ళి అడుక్కోండి, మాకు సంబంధం లేదు, వాళ్ళు అన్నారు మేము కొనుక్కున్నాం అని చెప్పేసి తిరగబడుతున్నారండి. ఓకే అండి, అర్థమైంది జడ్జి గారు. భూమిని కూడా వాళ్ళ పొజిషన్ లో తీసుకున్నారండి. అంటే మా నాన్నగారు హాస్పిటల్ ఉంటుండగా మేము. అర్థమైందండి, జడ్జి గారు చెప్తారు వినండి. మేడం చూడండి, మీరు కోర్టుకి అప్రోచ్ అయ్యి సూట్ వేసుకోవచ్చు అండి, ఒక దావా వేసుకోవచ్చు. అంటే దానిపైన మీరు ఓనర్ అని చెప్పేసి డిక్లేర్ చేయమని మీరు కోర్టుకి ఒక పిటిషన్ అనేది వేసుకోవచ్చు అండి, దావా వేసుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళు పొసెషన్ కబ్జా తీసుకున్నారని చెప్తున్నారు కాబట్టి దాంతోపాటు రికవరీ ఆఫ్ పొసెషన్ అని మా కబ్జా మాకు ఇప్పించండి అని కూడా దాంట్లో ప్రేయర్ అడగొచ్చండి మీరు దావాలో. ఓకే. దాంతో పాటు ఒక డీడ్ కూడా రిజిస్టర్ అయింది కదండి, దాని క్యాన్సిలేషన్ కూడా అడగాల్సి ఉంటుంది. ఏంటండి? ఒక డీడ్ కూడా సేల్ డీడ్ రిజిస్టర్ అయింది కదా, రిజిస్టర్ అయింది, దాన్ని కూడా క్యాన్సిలేషన్ కి అడగాల్సి ఉంటుంది.
ఆ రిజిస్టర్డ్ డీడ్ క్యాన్సిలేషన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పటి వరకు మనం హిందూ వారసత్వ చట్టం న్యాయ సహాయం ఈ అంశంపై సలహాలు సూచనలు స్వీకరించాం. వచ్చే శనివారం 9:30 న్యాయ సేవా కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.